గూగుల్ను షేక్ చేసిన హిడ్మా హిస్టరీ. మాడ్వి హిడ్మా అనే మావోయిస్ట్ నాయకుడి కథ ఇటీవల నవంబర్ 2025లో భారత్లో బాగా వైరల్ అయింది. గూగుల్ సెర్చ్లు భారీగా పెరిగాయి. అందుకే గూగుల్ను షేక్ చేసిన హిడ్మా హిస్టరీ అని చెప్పుకోక తప్పదు. నెట్టింట్లో దేశవ్యాప్తంగా హిడ్మా ఎవరు, ఆయన నేపథ్యం ఏమిటి, ఎందుకు ఇంతలా ప్రచారంలో ఉన్నాడు, అతని మరణం వెనుక దాగి ఉన్న నిజాలు ఏమిటి, అతని కుటుంబ పరిస్థితి ఏమిటి, వైవాహిక జీవితం ఏమిటి, ఆదివాసుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఏమిటి, భద్రతా బలగాల మరణాలకు కారణం ఎలా అయ్యాడు, అతని ఆచూకీ కూడా దొరకకుండా ఎలా దండకారణ్యంలో ఎలా ఉండేవాడు, ఛత్తీస్గఢ్ హోంమంత్రి ఎందుకు హిడ్మా ఇంటికి వెళ్ళాడు, హిడ్మా తల్లి కొడుకును లొంగిపోమ్మని అడిగిందా, లొంగిపోవడానికి వస్తేనే పట్టుకొని కాల్చి చంపారా అంటూ తదితర అనేక ఆసక్తికర అంశాలపై గూగుల్ సెర్చ్ చేయడంతో ఎన్నడూ లేని విధంగా గూగుల్ షేక్ అయింది. హిడ్మా జీవిత ప్రయాణం ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన ఆదివాసి అయిన మాధ్వి హిడ్మా 1981లో జన్మించారు. చిన్న వయసులోనే అంటే 1990ల చివరిలో మావోయిస్ట్ పార్టీలో చేరారు. అతను సిపిఐ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, పిఎల్జిఏ బెటాలియన్ 1 కమాండర్గా ప్రసిద్ధి గడించారు. బస్తర్ ప్రాంతంలో అతన్ని గోస్ట్ ఆఫ్ బస్తర్గా పిలిచేవారు. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల సెక్యూరిటీ ఫోర్సెస్కు దొరకకుండా తప్పించుకున్నాడు. అతని ఫోటో కూడా సరిగ్గా దొరకలేదు. 2025లోనే మొదటిసారి క్లియర్గా ఫోటో బయటికి వచ్చింది. అతనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1.8 కోట్ల బహుమతి ప్రకటించారు.